హాయ్ అండి. వెల్కమ్ టు మా ఛానల్. నేను మీ కుమారినండి. ఈరోజైతే సండే కదండీ! మన వీడియోలో చేపల కూర అయితే వండేసుకున్నాం. ఎలా వండాననేది వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఉదయమే మార్కెట్‌కెళ్ళి చేప అయితే తీసుకొచ్చేసారండి మా ఆయన గారు. చేపకు చూడండి నోరు ఎలా ఉందో. చేప నోట్లో నాలుక ఎంత లావుందండి. ఈ చేప కోసం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ అయితే ముందుకెళ్తది. ఫస్ట్ అయితే చేప అయితే క్లీన్ చేసుకుందామండి. ఎప్పుడైనా మనం చేప క్లీన్ చేసుకున్నప్పుడు సైడ్‌కి కోసుకోవాలండి ముందు. అప్పుడు పొలుసు తీసుకుంటే వీలుగా అవుతుంది మనకి చేపని. చూసారా? అంటే మనకు అలా పొలుసు తీసుకున్నప్పుడు చేపకి ఏం అడ్డు ఉండదు. మనం కెత్తితో ఇలా చేస్తాం కదండీ! అప్పటికి ఏమి కెత్తికి తగలవనమాట. ముందు ఎప్పుడు సైడ్‌కి తీసుకొని అప్పుడు పొలుసు తీసుకుంటే బావుంటది. వీలుగా ఉంటది చేప చేసుకోనకి. చేప కూడా అడ్డంగా కోసుకోవాలండి. ముక్కలు చక్కగా వస్తాయి అలా కోసుకుంటే. మనం పెద్ద చేప అయితే అలా చేయాలండి. చిన్న చేపలకి అవసరం లేదు. మనం పెద్ద చేపలు చేసుకుంటాం కదా! అప్పుడు మన చేపకి అడ్డంగా చీరుకొని ముక్కలు కోసుకుంటే ఎక్కువ ముక్కల కింద కూడా వస్తాయండి. మనకి చక్కగా ఉడికితే కూడా ఉడికినప్పుడు చేపల కూర వండుకున్నప్పుడు. నేనైతే ఇలాగే చేస్తానండి. అందుకు చెప్తున్నాను. మార్కెట్‌లో చేపలు కొనుక్కొని అక్కడ క్లీన్ చేసి తెచ్చుకుంటారు కదండీ! అప్పుడు మాత్రం చేప ముక్కలు అలా రాయి ఉంటే రాయి మీద తోముకోండి. ఏమైనా పొలుసుంటే పోతదనమాట. చేపలైతే నీట్‌గా క్లీన్ చేసుకున్నామండి. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ కడుక్కోండి. నేనైతే సాల్ట్‌తో కడుగుతున్నాను. కల్లుప్పు అయిపోయిందండి. కల్లుప్పుతో అయితే చేపకి గరుగ్గా ఉంటది కదండీ! నీసు వాసన తొందరగా పోతదనమాట. జిగురు చేపకి జిగురు ఉంటది కదండీ! ఆ జిగురు పోతది. కల్లుప్పుతో అయితే. సాల్ట్‌తో అయితే అంతలా పోదు. అందుకనే నేను ఎక్కువ చేపని రాయి మీద తోముతానండి. చేప అయితే చాలా తాజాగా ఉంది చూసారండి. కొబ్బరికాయ ముక్కల్లా ఉన్నాయి చేప ముక్కలు. సరిపడగా సాల్ట్ వేసుకున్నామండి. పసుపు, కారం కూడా వేసుకుందామండి. నేనైతే పసుపు, కారం ఎక్కువ వేస్తానండి. అంటే సాల్ట్ అయితే తక్కువ వేస్తానండి. ఎందుకంటే మనం తక్కువైతే కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. మనం వేసుకున్నప్పుడు ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఎక్కువైపోద్దండి. పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మసాలాలు రెడీ చేసుకుందాం. అల్లం అండి, ఎల్లుల్లి, ఉల్లిపాయలు అయితే ఒక 2 తీసుకున్నాను. 4 ముక్కలు కోసానండి. టమాటాలు కూడా ఒక 2 తీసుకున్నాను. అవి కూడా 4 ముక్కలు. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. మిక్సీ పెట్టేసుకున్నాం కదండీ! పక్కన పెట్టేసుకుందాం. కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నామండి ఈరోజు. ఈరోజైతే కొంచెం చల్లగా ఉందండి. బయట చేస్తున్నాను వంట. మనం చేపల కూర ఎప్పుడైనా సరే అండి కట్టెల పొయ్యి మీద వండుకుంటే కూర చాలా బాగుంటుంది. మీకు వీలవుతే కట్టెల పొయ్యి మీద వండుకోవడానికి ట్రై చేయండి. కొంతమందికి కుదరదు కదండీ! మనం ఇంట్లో స్టవ్ మీద వండుకున్నా బాగానే ఉంటుందండి. చెప్తున్నానండి వీలైన వాళ్ళందరూ కూడా ఇలా పొయ్యి మీద వండుకుంటే కూర మన పాతకాలపు వంటలా ఉంటుందన్నమాట. ఇలాగ కట్టెల పొయ్యి మీద వండుకున్న కూర బలం అనేవారు. అప్పుడు మా అమ్మమ్మ గాని, నానమ్మ గాని అలాగ అనేవారు. ఇప్పుడు ఎవరండి నేనేం వండట్లేదు. ఎప్పుడన్నా కుదిరితే వండుతున్నాననమాట అండి. బయట వండాలంటే చాలా ఎండ ఉంది. మాకు చెట్లు అది ఉంటాయి కదండీ! నీడగా ఉంటదనమాట. మనకైతే గ్రేవీ అంతా ఫ్రై అయిపోయినాయి కదండీ! ఇప్పుడు చేపలు ముందుగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలు కూడా వేసుకుందాం. ఈ చేపలైతే మనం పులుసు పెట్టుకోవచ్చండి. పులుసు పెట్టుకొని మనం మసాలాలు వేసుకుంటే సరిపోద్ది. అలాగే ఇగురు కూడా వండుకోవాలి. గరం మసాలా ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. కారం ఎక్కువ తిన్నవాళ్ళు ఎక్కువ వేసుకోండి. తక్కువ తిందాం అనుకున్న వాళ్ళు తక్కువ కారం వేసుకొని వండుకోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదండీ! అందుకని చెప్తున్నాను. కరివేపాకు చెట్టు అండి. ఎప్పుడు కూడా ఈ చెట్టుదేనండి.
ఎక్కువ కరివేపాకు వేస్తానండి కూరలోను. మాకైతే కరివేపాకు చాలా చూడండి పెద్ద చెట్టి. కూర పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ మీద వండుకున్నా, మనకు కట్టెల పొయ్యి మీద వండుకున్నా, నేను వచ్చి కూర వేసి అప్పుడు కరివేపాకు కోసుకుంటానండి. చాలా ఫ్రెష్‌గా ఉంటది. మా కోడండి నీడగా ఉండడం వల్ల చెట్టులో ఉంటదండి మా కోడి. పిల్లల కోడండి. కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు. ఒకసారి మనం అలా కలిపేసుకుంటే ముక్కలన్నీ కూడా కారం అన్నీ పడతాయండి మసాలాలు ఇదిని. ఈరోజు సండే కదండీ! మీ ఇంట్లో ఏం వండుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. కొంచెం అండి, కొంచెం చూసారు కదా చింతపండు సరిపోద్దండి అది. కొంచెం పులుపేసుకుంటే ఈ చేపల కూరలో బావుంటదండి. అందుకని కొంచెం వేశాను నేను. చాలా గాలేసేతుందండి. ఇప్పుడు చూసారండి నేను పుల్లలైతే తీసేసానండి పొయ్యిలోనియి. ఇప్పుడు మనం ఆ బొగ్గులున్నాయి కదండీ పొయ్యిలోను, ఆ బొగ్గుల మీద చక్కగా మగ్గుతది కూరైతే. మనం ఇంట్లో స్టవ్ మీద సిమ్‌లో పెట్టుకుంటాం కదండీ! అలాగే కట్టెల పొయ్యి మీద మనం పుల్లలన్నీ బయటికి తీసుకొని అగ్గి లోన ఉంటది కదండీ! ఆ అగ్గితో చక్కగా ఉడుకుతదండి కూర. మూత పెట్టేసుకున్నాం. ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయిందండి కూరైతే గనక. నేను పొయ్యిలో పుల్లలైతే తీసేసాను కదండీ! ఆ నిప్పుల మీద అలా ఉడుకుతుంది కూర. కూరైతే అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉందో నేనైతే తిని టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్తాను మీకి. చూడండి ఎంత బావుందో కూర. మనం అగ్గి నిప్పుల మీద అలా ఉంచడంలోను చాలా బావుంటదండి కూర. చేప ముక్కలైతే చాలా టేస్ట్‌గా ఉంటది. మనం పెద్ద మంటెట్టేసి ఇష్టం వచ్చినట్టు మంట పెడితే కింద అడుగంటేత్తదండి కూర కూరైతే సేదుగా అయిపోద్ది. నాకైతే చేపలో బుర్ర అంటే చాలా ఇష్టమండి. ఏ చేపలొండినా నేను బుర్ర ముక్క తింటాను. వేడిగా ఉందండి కాలిపోతుంది. చెప్పాను కదండీ! నాకీ చేపల కూరలోను బుర్రముక్క అంటే ఇష్టమని అందుకే అలా తింటున్నాను. వావ్! కూర చాలా బావుందండి. మీరు ఇలా ట్రై చేయండి. సూపరుంది.